ధైర్యంతో కార్యకరణ సంఘాత రూపమైన తనను అంటే దేహాన్ని వశంలో ఉంచుకొని శబ్దాది విషయాలను విడిచిపెట్టినవాడు కావాలి. దీన్ని ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం మనం. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ శరీర స్థితికి అవసరమైనంత మాత్రమే తప్ప సుఖానికి కావలసిన ఎక్కువ విషయాలను విడిచి ఉండాలని చెప్పుకోవచ్చు. అన్నీ పైన వేసుకోవటం కాదు, ఎంత కావాలో అంత. శరీర స్థితి కోసం అవసరమైన వాటి యందు కూడా దాని మీద కూడా రాగద్వేషాలను విడిచిపెట్టాలి. అవసరమైంది తీసుకోవటమే కాక దాని మీద కూడా రాగద్వేషాలు వదలాలి. తర్వాత వివిక్త సేవి కావాలి. అంటే వివిక్త సేవి అంటే మీకు చెప్పాను అనుకోపర్యం వచ్చింది అక్కడ కూడా. అంటే ఏకాంత స్థలాలలో అరణ్య, నదీ తీర, పర్వత గుహాలు మొదలైన ఏకాంత స్థలాలను సేవించే స్వభావం కలవాడు కావాలి. అంటే పూర్ణంగా ఈ పత్తానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. లఘ్వాషి అంటే అర్థం ఇది. ఏకాంత సేవ, మితాహారం అనేవి మరియు నిద్ర మొదలైన దోషాలను తొలగించుకోవటం అనేది కూడా చిత్త ప్రసాదాన్ని అంటే చిత్తము శాంతించి తేలికపడటాన్ని కలిగిస్తాయి. మాటను, శరీరాన్ని, మనస్సును వశంలో ఉంచుకోవాలి. ధ్యాన యోగంలో అంటే జ్ఞానంలో నిష్ట కలవాడు కావాలి. ఈ విధంగా ఇంద్రియాలన్నిటినీ కర్మల నుండి మరలించాలి. ధ్యానం అంటే ఆత్మస్వరూప చింతనం, యోగం అంటే ఆత్మ విషయంలోనే ఏకాగ్రత. అటువంటి ధ్యాన యోగాలే రెండో అధ్యాయంలో మీకు వచ్చింది ఇది. అటువంటి ధ్యాన యోగాలే ఎవరికి పరమ కర్తవ్యమై ఉంటాయో అతడే ధ్యాన యోగాపరుడు. ఇక్కడ నిత్యమని చెప్పారు కనుక అతడికి ధ్యాన యోగ పరత్వం తప్ప మంత్రజపం మొదలైనటువంటి ఇతర కర్తవ్యాలేవి ఉండవు అని చెప్పినట్టు అయింది. ఇహపరాల యందు తృష్ణ తొలగటాన్ని వైరాగ్యం అంటారు. సదా అటువంటి వైరాగ్యాన్ని ఆశ్రయించిన వాడు కావాలి. దేహము, ఇంద్రియాలే నేను అనుకోవటం అహంకారం. ఇక్కడ బలమంటే కామరాగాలతో కలిగిన సామర్థ్యము, అంతేగాని శరీరము మొదలైన వాటికి ఉండేటువంటి స్వభావ సిద్ధమైన సామర్థ్యం కాదు. సామర్థ్యం అంటే గుద్దుతం చూడు చాలా నాకు సామర్థ్యం, అది కాదు. ఎందుకంటే స్వాభావికమైన సామర్థ్యాన్ని విడిచిపెట్టలేము కదా, స్వాభావికమైన సామర్థ్యం. అందుకే బలమంటే దేహబలమని కాకుండా, ఆ బలమని కాకుండా కామరాగ సామర్థ్యం అనేటువంటి అర్థం చెప్పుకోవాలి. దర్పం అంటే హర్షం తర్వాత కలిగేది. దర్పం అంటే అది ధర్మాన్ని అతిక్రమింపజేస్తుంది. వృష్టో దృప్యతి దృప్తో ధర్మమతిక్రామతి. హర్షం కలిగిన వాడికి దర్పం కలుగుతుంది. దర్పం కలిగిన వాడు ధర్మాన్ని అతిక్రమిస్తాడని ఆపస్తంభ సూత్రం, ధర్మసూత్రం చెప్పింది. కామం అంటే కోరిక, క్రోధం అంటే ద్వేషము. ఇంద్రియాలలోనూ మనస్సులోనూ ఉండే దోషాలను విడిచినప్పటికీ శరీర ధారణకు, ధర్మానుష్ఠానికి అవసరమైన బయటి వస్తువులను సంగ్రహించటాన్ని పరిగ్రహం అంటారు. అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని, పరిగ్రహాన్ని విడిచిపెట్టి నిర్మముడు కావాలి. వీటన్నిటినీ విడిచిపెట్టి పరమహంస పరివ్రాజకుడై దేహము యొక్క జీవన విషయంలో కూడా నిర్మముడై అంటే మమకారము లేనివాడు కావాలి, శాంతుడు కావాలి. బుద్ధ్యా విశుద్ధయా అనేటువంటి 51వ శ్లోకం నుంచి ఈ 3 శ్లోకాల్లో చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కలిగిన జ్ఞాననిష్ఠుడు, అన్ని ఆయాసాలు వదిలిన యతి, బ్రహ్మము అవటానికి యోగ్యుడు. ఇవన్నీ నీలో ఉన్నాయా తెలుసుకో అని అర్జునుడికి ప్రశ్న. ఈ విధమైన జ్ఞాననిష్టను పొందిన వాడి ఫలాన్ని
ఇక చెప్పబోతున్నాడు జ్ఞాననిష్టను. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మమైన ప్రసన్నాత్ముడు శోకించడు, దేనిని కూడా కోరుకోడు. సర్వభూతాల్లోనూ సముడై పరమైన నా భక్తిని పొందుతాడు. బ్రహ్మను పొందినవాడు ఆధ్యాత్మ ప్రసాదాన్ని పొందినవాడై దేనికి శోకించడు, దేనిని కోరుకోడు. అంటే ఆర్థికంగా నష్టపోయినా కానీ, తనలో ఏదైనా గుణం లోపించినా కానీ శోకించడు, లేదా దాన్ని కోరుకోడు అని అర్థం. బ్రహ్మభూతుడైన పూర్ణ జ్ఞాని యొక్క స్వభావం ఇలా ఉంటుంది. బ్రహ్మవేత్తకు లభించిన విషయంలో వాంఛ ఉండటం అసంభవం. ఇక్కడ నకాంక్షతి, కోరుకోడు అనే చోట నా వృష్యతి, హర్షాన్ని పొందడు అని వేరే పాఠం కూడా ఉంది. సర్వభూతాలయందు సమబుద్ధి కలవాడే సర్వభూతాలకు కలిగే సుఖము దుఃఖము తనకులాగానే ఉంటాయని భావిస్తాడు. ఇక్కడ ఆత్మ సమదర్శనము చెప్పటం లేదు అని తెలుసుకోవాలి. ఇక్కడ దానిని గురించి పై శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఇటువంటి జ్ఞాననిష్ఠుడు భగవంతుడైన పరమేశ్వరుడు యందు చతుర్విధా భజంతే మాం అని 7వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పిన 4వ రకమైన జ్ఞాన లక్షణమైన ఉత్తమ భక్తిని పొందుతాడు. ఇక్కడ శ్లోకంలో శ్రీకృష్ణుడు మద్భక్తిం అన్నాడు. అంటే నాయందు భక్తిని అనర్థం. నాయందు అనే మాటకు పరమేశ్వరుని, భగవంతుని, పరమాత్మనైన నాయందు అని అర్థం. మనం 2వ అధ్యాయం నుంచి కూడా భగవంతుడు ఎక్కడా నేను, నన్ను, నా చేత, నా కొరకు, నా వల్ల, నా యొక్క, నాయందు అన్నా కూడా పరమాత్మ అనే అర్థాన్ని చెప్పుకుంటున్నాం కదా అని గుర్తు చేసుకోవాలి. నేను అంటే పరమాత్ముడు అని. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి చేత నేను ఎంతటి వాడినో, ఎటువంటి వాడినో నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. దానితో నన్ను తత్వంగా తెలుసుకొని ఆ వెనువెంటనే నా యందు ప్రవేశిస్తాడు. పూర్వం చెప్పిన జ్ఞాననిష్ట గలవాడు భక్తి చేత నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. ఉపాధుల వల్ల కలిగిన వేరే వేరే విభూతులతో నేను ఎంత విస్తారంగా ఉన్నాను, నేనెవరు, మరి ఏ ఉపాధి విశేషము లేని ఆకాశంతో సమానమైన పురుషోత్తముడైన నన్ను అద్వితీయుడు, కేవల చైతన్య స్వరూపుడని పుట్టుక, ముసలితనం, మరణము, భయము, నాశనము లేని వాడిని తెలుసుకుంటాడు. అంతటా నన్ను యథార్థంగా తెలుసుకొని, అంటే పూర్ణ జ్ఞానం కలిగిన తర్వాత నాయందే ప్రవేశిస్తాడు. తెలుసుకుని తర్వాత ప్రవేశిస్తాడు అని అనటంలో తెలుసుకోవటం, ప్రవేశించటం అనే 2 భిన్న కర్మలు ఉన్నాయి అనుకోకూడదు ఇక్కడ. మరైతే ఏమిటంటే మరొక ఫలం లేదు కనుక జ్ఞానం ఒకటే ఇక్కడ చెప్పబడింది. జ్ఞానం ఒకటే ఇక్కడ. ఎందుకంటే క్షేత్రజ్ఞుణ్ణి కూడా నేనే అని తెలుసుకో అని భగవంతుడు చెప్పాడు కదా, కనుక జ్ఞానమే ఇక్కడ చెప్పబడింది అని తెలుసుకోవాలి. ఇక్కడ సామాన్యులకు ఒక సందేహం కలిగింది. దాన్నే వారు ఆక్షేప రూపంగా ఇలా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న ఏమిటంటే, అయ్యా, భగవంతుడు పరమమైన జ్ఞాననిష్ట చేత జ్ఞాని నన్ను తెలుసుకుంటాడు అనటం విరుద్ధంగా ఉంది కదా. ఎందుకంటే జ్ఞాతకు అంటే తెలుసుకునే వాడికి ఎప్పుడు ఏ విషయంలో జ్ఞానం కలుగుతుందో అప్పుడే వెంటనే ఆ విషయాన్ని నాతో తెలుసుకుంటాడు. దానికి ఒక ప్రత్యేకమైన జ్ఞాననిష్ట అవసరం లేదు కదా. జ్ఞానం మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉండడం అక్కర్లేదు కదా. జ్ఞానం కలగగానే ఆ విషయం తెలిసిపోతుంది కదా. జ్ఞానంతో జ్ఞానం ఏమి తెలుసుకోవటం, ఓపారి జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఏమిటి తెలుసుకోవటం, దాంతో పోతుంది కదా అని ఒక ప్రశ్న ఆక్షేపిస్తూ ఉంటారు. దాంతో ఏమిటి తెలుసుకోవటం, జ్ఞానంతో జ్ఞానం ఏమిటి తెలుసుకోవటం, ఇది ప్రపంచంలో అందరికీ ఉండేటువంటి అనుభవమే కదా. మరి ఇక్కడ భగవంతుడు
జ్ఞానము చేత నన్ను తెలుసుకుంటాడు భగవంతుడు అన్నప్పుడే జ్ఞానం అనిపిస్తుంది కదా. జ్ఞానం చేత నన్ను తెలుసుకుంటాడు అనకుండా జ్ఞానం ఆవృత్తి అవటం చేత జ్ఞాననిష్ట చేత తెలుసుకుంటాడు అంటున్నాడు అనేది ప్రశ్న. ఇది పైకి మంచి ప్రశ్నలాగానే అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకంటే భగవంతుడు చెప్పిందే సరి, ఆయన చెప్పిన దాంట్లో ఏ దోషము లేదు. ఆత్మానుభవం పరిపక్వమై నిశ్చయపూర్వకంగా పై స్థాయిని అందుకోవటమే నిష్ట. ఆ అనుభవానికి ఎదురు ప్రశ్న లేదు, ఇక ఏ సందేహము దానిని బాధించలేదు. ఎందుకంటే ఉదయించిన ఆత్మజ్ఞానం ఆత్మానుభవంతో పరిపాకానికి వస్తుంది. శాస్త్రోపదేశము గురూపదేశం అనేవి జ్ఞానోదయానికి మరియు దాని పరిపాకానికి కారణాలై సహకరిస్తున్నాయి. విశుద్ధ బుద్ధి అమానిత్వము మొదలైన గుణాలు కారణంగా క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటే అని జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో భేదబుద్ధి తొలగి సర్వకర్మ సన్యాసంతో పాటుగా స్వాత్మానుభవం నిశ్చయ రూపంగా నిలుస్తుంది. అలా నిలవటాన్నే భగవంతుడు ఇక్కడ పరమజ్ఞాన నిష్ట అంటున్నాడని తెలుసుకోవాలి. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అని చెప్పిన 3 విధాలైన భక్తితో పోల్చి 4వదైన జ్ఞానికి గల భక్తినే భగవంతుడు ఇక్కడ జ్ఞాననిష్ట అంటున్నాడు. అటువంటి పరమభక్తితో జ్ఞాని భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకుంటాడు. ఆ వెనువెంటనే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేరే అనే బుద్ధి పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్న తర్వాత. కనుక జ్ఞాననిష్ట లక్షణమైన భక్తి చేత, ఇక్కడ చూడండి, జ్ఞానము ఉండాల లక్షణమైనటువంటి భక్తి చేత, జ్ఞాననిష్ట లక్షణంగా కలిగే భక్తి చేత నన్ను తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్పిన వాక్యం. మీరు చెప్పినట్టుగా ఏ విరోధము లేదని ఈ విధంగా వ్యాఖ్యానించినప్పుడే నివృత్తిని చెప్పే వేదాంత ఇతిహాస పురాణ స్మృతి రూపమైన సర్వశాస్త్రము సార్థకమవుతుంది. తస్మాన్యాసమేషాం తపసామతి రిక్త మాహు తపసామతి రిక్త మాహు. అన్ని తపస్సుల కన్నా సన్యాసమే మేలని బ్రహ్మవేత్తలు అంటారు అని మహానారాయణ ఉపనిషత్ చెప్పింది. న్యాస ఏవాత్యరేచయత్, సన్యాసమే గొప్పది అని నారాయణ ఉపనిషత్తు చెప్పింది. సన్యాసం కర్మణాం న్యాసం, సర్వకర్మల పరిత్యాగమే సన్యాసమని ఈ అధ్యాయమే 2వ శ్లోకంలో చెప్పింది. వేదానిమం లోకమముంచ పరిత్యజ్య, వేదాలను ఇహపరాలను విడిచిపెట్టి అని ఆపస్తంభ ధర్మసూత్రం చెప్పింది. త్యజ ధర్మమధర్మంచ, త్యజ ధర్మమధర్మంచ, ధర్మాన్ని అధర్మాన్ని కూడా విడిచిపెట్టు అని మహాభారతం శాంతిపరం చెప్పింది కదా. భగవద్గీతలో కూడా ఇటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ వ్యర్థమైనవి అని చెప్పలేం కదా. ఈ వాక్యాలు సన్యాసాన్ని గొప్పగా పొగడటానికి ఊరికే చెప్పారు, అనటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అవి సందర్భంలో సరిపోతున్నాయి. అంతేకాదు, మోక్షం అంటే అంతరాత్మ అవిక్రియ స్వరూపంతో, అంటే వికారరహితమైన స్వరూపంలో ఉండిపోవటమే దానినే మోక్షం అంటారు. తూర్పు సముద్రం వైపు వెళ్ళాలి అనుకున్నవాడు వెనక్కి తిరిగి పశ్చిమ సముద్రం వైపు వెళ్ళాలి అనుకున్న వాడితో కలిసి ఎలా నడుస్తాడు? నడవలేడు కదా. వెనకోపారి చెప్పుకున్నాము ఈ ఉపమానం. అంతరాత్మ విషయమైనటువంటి జ్ఞానము నిరంతరంగా కొనసాగేలాగా చేసే రుచినే జ్ఞాననిష్ట అంటారు. జ్ఞాననిష్ట కర్మ అనేవి ఒకచోట ఉండేవి కావు. ఒకటి తూర్పు, మరొకటి పడమర. ఆ రెండిటికి పర్వతానికి ఆవగింజకు ఉండేంత తేడా ఉందని ప్రమాణవేత్తలు నిశ్చయించి చెప్పారు. కనుక సర్వకర్మ సన్యాసం చేతనే జ్ఞాననిష్ట సాధించబడుతుంది అని తేలింది. కనుక మీరు చెప్పిన విరోధం ఇక్కడ లేదు అని సమాధానం చెప్పారు. భక్తి యోగం అంటే
స్వకర్మానుష్ఠానం చేత భగవంతుణ్ణి అర్చించటం. ఆ భక్తి యోగానికి జ్ఞాననిష్ట యోగ్యత అనేది ఫలం. జ్ఞాననిష్ట అనేది మోక్ష ఫలంతో ముగిస్తుంది. అటువంటి మోక్ష ఫలాన్ని ఇచ్చే భగవద్భక్తి యోగాన్ని, శాస్త్రార్థాన్ని ఉపసంహరించే ఈ సందర్భంలో శాస్త్రార్థ నిశ్చయాన్ని దృఢం చేయటానికే స్తుతిస్తూ భగవంతుడు ఇలా అంటున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అన్ని కర్మలను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నప్పటికీ నన్నే ఆశ్రయించినవాడు నా అనుగ్రహంతో శాశ్వతము అవ్యయము అయిన పదాన్ని పొందుతాడు. భగవంతుడే ఆశ్రయం అని ఆయననే ఆశ్రయించి ఉండాలి. భగవంతుడు ఈశ్వరుడు వాసుదేవుడు అయిన పరమాత్మ యందే సర్వాత్మభావం కలిగి ఉండాలి. అలా ఉన్నవాడు సర్వకర్మలు అంటే ప్రతిషిద్ధమైన కర్మలను చేస్తూ ఉన్నవాడైనప్పటికీ ఈశ్వరుడునైన నా అనుగ్రహంతో నిత్యము మరియు నాశరహితము అయిన విష్ణు పదాన్ని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. ప్రతిషిద్ధ కర్మలు అంటే నిషిద్ధ కర్మలు అని అర్థం. నిషిద్ధ కర్మలను చేసేవాడికి విష్ణుపద ప్రాప్తి ఎలా సాధ్యమవుతుంది అంటే అక్కడే కిడుకు చెప్పాడు. భగవంతుడి యందే సర్వాత్మభావాన్ని అర్పించినవాడు అని చెప్పాడు. అలా అర్పణ చేసినవాడు నిషిద్ధ కర్మలు ఎందుకు చేస్తాడు చెప్పండి, చేయడు కదా అనేది ఒక సమాధానం. ఇక రెండవది 9వ అధ్యాయంలో 30వ శ్లోకంలో భగవంతుడు భక్తి మహాత్యాన్ని అపిచేత్ సుదురాచార, నన్ను భగవంతుణ్ణి అనన్య భక్తితో సేవించేవాడు ఎంత దురాచారవంతుడైనా అతడిని సాధువుగానే భావించాలి. ఎందుకంటే అతడిది సాధు నిశ్చయం, ధర్మవ్యాధులాగా ఏం చేసేది కర్తవ్యం. కానీ పరమాత్ముడిని నిశ్చయంగా సేవిస్తున్నాడు, తల్లిదండ్రులను సేవిస్తున్నాడు. తల్లిదండ్రులే పరమాత్ముడు. తల్లిదండ్రి మాట, తల్లి మాట, తండ్రి మాట జవదాడుకోకుండా చేస్తున్నాడు. అమ్మేదంతా మాంసం అమ్ముతున్నాడు. నిష్ట బాగుంది, కానీ దుర్వ్యాపారి. ఇది చూసినప్పుడు ఏమవుతుంది, అతనికి మోక్షం వచ్చింది, జ్ఞానం కూడా కలిగింది. ఎట్లా అంటే తాను చేసే నిష్ట భక్తి అంటే అతడు సరైన నిశ్చయంతోనే ఉన్నాడని భగవంతుడే సమాధానం చెప్పాడు. దానిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పై శ్లోకంలో చెప్పిన జ్ఞాననిష్ఠుడు సర్వాత్మ భావనతో విష్ణు పదాన్ని పొందుతాడు. కనుక ఇలా ఉండు అని నేరుగా అర్జునుడికి ఉపదేశించడం ద్వారా మనందరికీ భగవంతుడు ఇలా చెబుతున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చిత్తంతో వివేకంతో సర్వకర్మలను నాయందు సన్యాసం చేసి విడిచిపెట్టి నన్ను ఉత్తమ గతిగా భావించి బుద్ధియోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ నాయందే చిత్తాన్ని ఉంచు. భగవంతుడే ఆశ్రయం అని తలిచి ఆయన ఎందే ఆశ్రయాన్ని పొందినవాడు విష్ణు పదాన్ని పొందుతాడు అని భగవంతుడే చెప్పాడు. ఇప్పుడు దానిని పొందేందుకు ఎలా ఉండాలో కూడా భగవంతుడే చెబుతున్నాడు. చేతస్సు అంటే వివేక బుద్ధి అని అర్థం. వివేక బుద్ధితో మనం కనిపించే ఇహలోకంలోని ఫలాల కోసము కనిపించని పరలోక ఫలాల కోసము సర్వకర్మలను చేస్తూ ఉంటాం. ఆ అన్ని కర్మలను నాయందే ఉంచు, నాకే విడిచిపెట్టు అని భగవంతుడు అంటున్నాడు. ఇది అర్జునుడికి చేసేటువంటి ఉపదేశం కనుక ఇక్కడ సర్వకర్మ త్యాగం అంటే సర్వకర్మ ఫలత్యాగమే అని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.